14 వచనాలు ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలిసి కొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమై కలిగినవని ప్రేతోర్యమును సేవలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. నీ మాటల్లోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకున్నాను. మా జీవితాలు కూడా కష్టమే, శ్రమయే మాకు మేలని తెలుసుకోవటానికి నీ మాటల్లోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకొని ముందుకు సాగే కృప దయచేసి నీ మహిమ కొరకు నన్ను మమ్మల్ని అందరినీ కూడా సాక్షులుగా నిలవబెట్టుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం పోయిన వారం 12వ వచనాన్ని మనం ధ్యానించాం. ఏమని ధ్యానించామో చెప్తారా? చాలా మందికి శ్రమలంటే ఇష్టం ఉండవు, కానీ పౌలు సాక్ష్యం చెప్తున్నాడు, శ్రమనే మనకు ఆశీర్వాదకరము. శ్రమ లేకపోతే మనం ఆశీర్వాదాన్ని పొందుకోలే. ఎంతమందికి ఇక్కడ పిల్లలు ఉన్నారు? ఒకసారి చేతెత్తండి. పిల్లలు ఉన్నవారు, సంతానమైనటువంటి వారు. హల్లెలూయా. మీరు పిల్లల్ని కన్నప్పుడు మీ పిల్లలకి ఏది అడిగితే అది ఇస్తూ ఉంటారు. మా డాడీ మంచోడు, మా మమ్మీ మంచిది అని చెప్తా ఉంటారు. ఆ రీతిగా వాళ్ళని బాల్య దశ నుంచి నిన్ను అర్థం చేసుకుని ఆ స్థితి దాకా వాళ్ళు ఏది అడిగితే అది నీ దగ్గర స్తోమత లేకపోయినా సరే అవసరమైతే అప్పు చేసి కూడా పిల్లలకు మనం ఇస్తుంటాం. కారణం ఏంటో చెప్తారు. చెప్పరా? వాడు రేపు ప్రయోజకుడు కావాలి, కష్టపడి పని చేయాలి. వాడిని మనం ఎందుకొరకు కన్నామో ఆ కన్నటువంటి ఉద్దేశం మన పిల్లల జీవితంలో నెరవేర్చబడాలి. అందుకు మనం ఏం చేస్తామంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి ప్రేమ చేస్తుంటాము, అడిగినవన్నీ ఇస్తుంటాము. వాడు ఒకరోజు ప్రయోజకుడై, మమ్మీ డాడీ నన్ను ఇంత ప్రేమించేందుకో తెలుసా, నేను కష్టపడి నా తల్లిని నా తండ్రిని నేను పోషించాలి. నన్ను కన్న తల్లిదండ్రుల ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబడాలి. అప్పుడు ఆ బాబు ఏం చేస్తాడో తెలుసా? అవసరమైతే ఆకలి దప్పులు మాని కూడా పనిచేస్తాడు. తన సుఖానికంటే ఎక్కువగా తనను కన్నటువంటి తల్లిదండ్రుల ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు ప్రయాసపడతాడు. ఆ స్టేజ్ రావటం కొరకని మనం చిన్ననాటి నుంచి ఎంత ప్రేమ చూపించామో, ఒకరోజు వాడు ప్రయోజకుడై అలా ఎదగకపోతే అదే కన్న తల్లిదండ్రులు అంటారు, నిన్ను కని నేను వేదన పడుతున్నాను, నిన్ను కన్నందుకు నేను బాధపడుతున్నాను, నిన్నెందుకు కన్నానో, నా జీవితానికి అర్థం లేకుండా చేసావని అదే కన్న తల్లిదండ్రులు చెప్తారు. అదే రీతిగా ఇక్కడున్న మనందరికీ ప్రాణాత్మ శరీరాలను ఇచ్చినటువంటి దేవుడు ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక తలంపు ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన మనలో నెరవేర్చబడటం కొరకని ఆయన మనల్ని ప్రభులోకి వచ్చినటువంటి ఆ బాల్య దశ నుంచి ఒక ఉన్నత స్థితి వచ్చేదాకా, క్రీస్తులను సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాలైనా కూడా మమ్మీ నాకు ఇది కావాలని అది కావాలని మీ మమ్మీ డాడీని అడిగారు అనుకోండి, అప్పుడు మీ మమ్మీ డాడీ ఏమంటారో తెలుసా? ఒరే, నువ్వు పెద్దయ్యావు, నీ కాళ్ళ మీద నిలబడి
నిన్ను నువ్వు బ్రతికించుకో, నిన్ను నువ్వు పోషించుకో, అలాగే మమ్మల్ని పోషించు, నిన్ను కన్నది అందుకే రాని మన తల్లిదండ్రులు ఎలా చెప్తారో దేవుడి యొక్క ఉద్దేశం కూడా అదే. దేవుడి యొక్క ఉద్దేశం కూడా అదే. అందుకే పౌలు తన కష్టాల గురించి చెప్పటానికి, ఆ కష్టాలే అవి మేలు కొరకని, మనం పడే ప్రతి కష్టాన్ని దేవుడు మేలు కొరకే జరిగిస్తాడన్న సత్యాన్ని చెప్పడం కొరకని 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, ఆ రీతిగా 12 వచనాలు ధ్యానించుకుంటూ వచ్చాం. క్రీస్తులోకి వస్తే మనకి ఎలాంటి జీవితం దొరుకుతుందో, అలా జీవిస్తున్న మనం ఎలా జీవించాలో ప్రతి విషయాన్ని ధ్యానించుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు 12వ వచనంలో, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువ అగుటకే, ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలిసి కొనగోరుచున్నాను. ఒక విశ్వాసి జీవితంలో, ఒక క్రైస్తవుడి జీవితంలో శ్రమ గనక రాకపోతే, శ్రమను గనక అనుభవించకపోతే దేవుని నుంచి పొందుకునే ఏ మేలు కూడా నువ్వు 100% పొందుకోలేవు. దేవుడు మేలు చేస్తాడు. ఎలాంటి మేలు చేస్తాడో తెలుసా? నువ్వు ఇక్కడనే అనుభవించి ఇక్కడనే విడిచిపెట్టిపోయే ఆశీర్వాదాలు అన్నీ ఇస్తాడు ఆయన. దేవుడు ఉద్యోగం ఇస్తాడు, భార్యని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఒకరోజు నువ్వే ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుడు నీకేదైనా ఆశీర్వాదం ఇచ్చాడా అని దేవుని దగ్గర చూసుకోవటానికి నీ చేతులు ఏ ఆశీర్వాదము మిగిలి ఉండదు. అలా మిగలాలి అంటే మనం ఖచ్చితంగా నీతి కొరకు, న్యాయం కొరకు, పవిత్రత కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఒకవేళ మనం కష్టపడటానికి ఇష్టపడకపోతే నీకు ఎలాంటి ఆశీర్వాదం దొరకదు. అందుకే పౌలు తన జీవితాన్ని మనందరి ముందు ఉంచుతా ఉన్నాడు. ఫిలిప్పీయుల విశ్వాసులకు ఆయన చెప్తా ఉన్నాడు, నా సహోదరులారా, నాకు ఎన్ని కష్టాలైతే సంభవించాయో అవన్నీ కూడా ఈరోజు మేలు కొరికే దేవుడు ఉద్దేశించాడు. మనం పోయిన వారిని 12వ వచనాన్ని ధ్యానించాం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసాం. యోసేపు జీవితాన్ని చూస్తే అక్కడ యోసేపు చెప్పిన మాటను బట్టి మీరు ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. అక్కడ యోసేపు యొక్క ఉద్దేశాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. అంటే ఆ మాట యోసేపు పలికాడు అని అంటే దేవుని మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. దేవుని మీద మనందరికీ నమ్మకం ఉండాలి. అదే రీతిగా మనం ప్రభువులోకి వచ్చినందుకు, మనం జీవిస్తున్నటువంటి ఆధ్యాత్మిక జీవితానికి, మనం జీవిస్తున్నటువంటి మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి చివరికి మిగిలే సత్యం ఏంటో, ఆ సత్యమును గురించి కూడా ఆయనకు గ్రహింపు ఉంది. చాలా మందికి ప్రభులోకి వచ్చి దేవుడు జీవించమన్న ప్రకారంగా జీవిస్తూ ఉంటే చివరికి ఏం జరుగుతుందో ఆ సత్యమును గురించినటువంటి గ్రహింపు చాలా మంది విశ్వాసులకు ఉండదు. కానీ యోసేపు చెప్తున్నటువంటి మాటను కనుక మనం ధ్యానిస్తే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, ఆధ్యాత్మిక జీవితానికి రావాల్సినటువంటి నిజంగా లాస్ట్కి ఏం మిగిలిందో ఆ సత్యమును గురించినటువంటి గ్రహింపు యోసేపులో మనం చూడగలుగుతాము. అంతేకాదు దేవుడికి ఆయన పట్ల ఉన్నటువంటి సంకల్పం ఏంటో అది కూడా ఆయనకి తెలుసు. ఆ రీతిగా ఒక విశ్వాసికి దేవుని మీద నమ్మకం ఉండాలి. నువ్వు ఆధ్యాత్మికంగా దేవుడు జీవించమన్న ప్రకారంగా జీవిస్తే చివరికి నీకేం దొరుకుతుందో దాని గురించినటువంటి సత్యమైన అనుభవం గ్రహించే శక్తి నీకు ఉండాలి. ఆ అవగాహన లేకపోతే మనము దేవుడు జీవించమన్న ప్రకారంగా జీవించలేము. అందుకే యోసేపుకు ఒక సందర్భం వచ్చింది. తన సొంత అన్నదమ్ములే ఆయనను కొట్టేసి గోతిలో పడేశారు.
ఆయన చచ్చిపోయాడని ఊరుకున్నారు. రూబేన్కు తెలియదు, కానీ పడేసిన వాళ్ళే గుంటలో నుంచి లేపి ఇష్మాయేలీలకు అమ్మేశారు. వాళ్ళు ఐగుప్తు తీసుకుని వెళ్ళి అమ్మేశారు యోసేపును. ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు యోసేపు జీవితం క్లోజ్ అయిపోయింది. కానీ అదే యోసేపు ఒకరోజు అన్నదమ్ములకు ఆకలి వేస్తుంది, బ్రతకటానికి ఆహారం కావాలి, ఐగుప్తుకు వెళ్ళారు. వాళ్ళు ధాన్యాన్ని కొనటానికి వెళ్ళినప్పుడు యోసేపు చూశాడు, వీళ్ళెవరో కాదు, వీళ్ళు నా రక్త సంబంధికులు, ఒకే తండ్రి కన్న పిల్లలం. కొట్టారు, హింసించారు, అవమానపరిచారు, హేళన చేశారు. ఎందుకంటే తనకు జరిగినటువంటి దేవుడు చూపించినటువంటి కళలను చెప్తున్నప్పుడు ఆయనను అసహించుకున్నారు. చివరికి యోసేపు తన సొంత అన్నదమ్ములతో చెప్తా ఉన్నాడు. అది ఆదికాండం 45 అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి 5 నుంచి 8 వచనాలు కనుక చూస్తే, ఆదికాండం 45 అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు యోసేపు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అప్పుడు యోసేపు తన యొద్ద నిలుచున్న వారందరి ఎదుట తను తాను అణుచుకొన జాలక తన యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయమని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతను ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వాళ్ళు విన్నారు. అప్పుడు యోసేపు నేను యేసేపును నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేది. అంతటా యోసేపు, ఇక్కడి నుంచి మీరు గమనించాలి, నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు 8వ వచనం చదువున్నాడు 45 అధ్యాయం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. వాస్తవంగా యోసేపు అధికారంలో ఉన్నాడు. వాళ్ళని కొట్టడానికైనా వాళ్ళ మీద పగ తీర్చుకోవటానికైనా ఆయనకి అవకాశం ఉంది, అధికారం ఉంది. కానీ యోసేపుకు తెలుసు, నా అన్నదమ్ములు నన్ను కొట్టడం, గుంటలు పడేయటం, అమ్మివేయటం, ఐగుప్తుకు తీసుకురావటం కారణం ఏంటి అంటే, నన్ను ఇక్కడికి పంపించింది మీరు కాదు, నా దేవుడే ఈ స్థలానికి నన్ను నడిపించాడు. దయచేసి మీరు నన్ను ఏదో కొట్టారని, మీరు నాకు కీడు చేశారని మీరు అనుకోవద్దు. ఒకవేళ మీరు కీడు కొరకు దానిని తలంచారేమో, కీడు చేయటం కొరకని ఆ క్రియ చేశారేమో, కానీ నా దేవుడు కీడు కొరకు యోచించలేదు, మేలు కొరకే యోచించాడు. అందుకే ఈరోజు మీకు తినటానికి ఆహారం దొరకాలని, ఒకవేళ నేను ఇక్కడికి ముందు పంపబడకపోతే మీరు నిజంగా ఈరోజు పోషింపబడేవారు కాదు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం మీద యోసేపుకు అవగాహన లేకపోతే ఆ రోజు తన అన్నదమ్ముల్ని కొట్టేవాడు. కానీ నా అన్నదమ్ముల ద్వారా చేసినటువంటి క్రియ వాళ్ళు చెడు కొరకు చేశారేమో, నాశనం చేయాలని చేశారేమో, కానీ నా దేవుడు మాత్రం చెడు కొరకు చేయలేదు, కీడు కొరకు చేయలేదు, దానిని మేలు కొరకే చేశాడని యోసేపు చెప్పగలిగాడు. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు నీతిగా, న్యాయంగా, పవిత్రంగా దేవుని కొరకు జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు, కష్టాల్ని నీ జీవితంలో దేవుడు అనుమతిస్తే నా దేవుడు మేలు కొరకే చేస్తున్నాడని నువ్వు చెప్పగలగాలి. మానవుల చరిత్ర అంతా చదవండి. మానవ చరిత్ర ఆదాము నుంచి ఈ రోజు వరకు ప్రపంచంలో
దేవుడు మాత్రమే రాజుగా వెళ్తా ఉన్నాడు. మీరు యోసేపు జీవితాన్ని చూశారు, అదే దానియేలు జీవితాన్ని చూడండి, యోబు జీవితాన్ని చూడండి. యోబును నాశనం చేయడం కొరకని సాతాను గాడు ప్రణాళిక చేశాడు. మీరు యోబు పత్రిక 1:8 తర్వాత చూడండి. 8 నుంచి 9, 10, 11 వచనాలు మీరు తర్వాత చదువుకోనండి. దేవుడు సాతానుకు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. భూమి అంతా తిరిగి వచ్చావు కదా, అక్కడ నా ప్రియ బిడ్డ ఉన్నాడు, యోబును నువ్వు చూసావా అంటే ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు ఆయన నీతిమంతుడు, యథార్థంగా బ్రతికినటువంటి వాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. సాతాను ఏమన్నదో తెలుసా? వాడు అన్నాడు ఏంటో తెలుసా? నువ్వు ఆయన ఆశీర్వదించావు, ఆయన చుట్టూ కంచె వేశావు, ఒకసారి అది తీసేయి. దేవుడు అన్నాడు, వెళ్ళు, నువ్వేం శోధిస్తావో శోధించు, ఆయన ముట్టడానికి అవకాశం లేదు. సాతాను దిమ్మ తిరిగిపోయాడు, పిల్లలు చచ్చిపోయారు, ఆయనకు నాస్తంతా పోయింది. చివరికి మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను ఈ లోకానికి పంపించినప్పుడు ఒంటి మీద బట్టలు కూడా లేవే, దిగంబరికి వచ్చాను, అవన్నీ నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, దేవానికి స్తోత్రం. సాతాను నోట జవాబు లేదు. మళ్ళీ వెళ్ళి ఫిర్యాదు చేశాడు. యోబు పత్రిక 2:7 వెళ్ళి చూస్తే దేవుడు అన్నాడు, ఓకే, ఆయన ప్రయాణం చేయడానికి లేదు, ఆయన శరీరాన్ని నువ్వేం చేసుకుంటావో చేసుకో. వాళ్ళంతా కూడా పుల్లైపోయాయి, చీము రక్తం కారుతా ఉంది, తనను తాను కూడా అసహించుకునే స్థితిలోకి వెళ్ళాడు. కానీ నోటి మాటతో ఒక్కసారి కూడా తన దేవుని దూషించాడు. ఆయనకు వచ్చినటువంటి శ్రమ, ఆయన ఆ లోకంలో నీతిగా న్యాయంగా దేవుడంటే భయపడి జీవించడానికి అప్పగించుకున్నాడు కాబట్టి దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడా? మీరు 42:10 వెళ్ళి చూడండి యోబు గ్రంథం. ఆయన మరియు నీతిగా యథార్థంగా దేవుడంటే భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఎంత ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడో రెట్టింపైన ఆశీర్వాదాన్ని కలిగాడు, పొందుకున్నాడు ఆయన. మనకేమో రెట్టింపు ఆశీర్వాదం కావాలి, కానీ శ్రమ మాత్రం అవుతుంది. న్యాయం అవుతుందా? ఆలోచన చేయండి. లోకం ఎలా ఉంది అంటే దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారట? సుఖానుభవాన్ని ప్రేమించి లోకం ఉంది, కానీ ఒక క్రైస్తవుడు ఆ రీతి ఉండటానికి లేదు. మీరు దానియేలు జీవితాన్ని చూడండి. కొంతమంది దుర్మార్గులు దానియేలు మట్టు పెట్టాలని వాళ్ళు ప్రణాళిక చేశారు. ప్రణాళిక చేసి దానియేలు జీవితాన్ని అంతా చదువుతా ఉన్నారు. ఆయన ప్రతి కదలికను అబ్జర్వ్ చేస్తున్నారు. దానియేలు గ్రంథం 6 వెళ్ళి 5వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ దర్యావేషు పరిపాలన ఉంది. ఆ పరిపాలనలో అక్కడ ఉన్నటువంటి స్థానికుల కంటే ఎక్కువైన అధికారాన్ని దానియేలుకి ఇస్తే వీడు మా ముందు ఎదిగిపోతున్నాడు, వీడిని క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఆయన జీవితాన్ని అబ్జర్వ్ చేశారు. 5వ వచనం ఎంత ఎక్సలెంట్ గా వాళ్ళు చెప్తా ఉన్నారో చూడండి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయంలో హల్లెలూయా ఆయనకు అప్పగించిన బాధ్యతను యథార్థంగా నిర్వర్తిస్తున్నాడు. ఆయన జీవితం అంతా చూశారు. ఈయనను మట్టు పెట్టాలి అంటే మనం అబ్జర్వ్ చేశాడు. ప్రతిసారి వెళ్తున్నాడు. ఆయన ముమ్మారు ఇంట్లోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దాన్ని మానట్లా. అందుకు రాజుకు చెప్పారు, ప్రభు ఒక నెల రోజులు ఒక నిబంధన పెట్టండి, మీరు
ఎవడైనా సరే నీతోనే విచారం చేయాలి, దేవునితో మాట్లాడకూడదు. అలా మాట్లాడిన వాడిని సింహాసన భూమిలో వేసేయాలి. శాసనం వెలువడింది. దానియేలు భయపడ్డా, వెళ్ళాడు. యథావిధిగా తాను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాజా, నువ్వు పెట్టిన శాసనాన్ని ఉల్లంఘించాడని దానియేలు మీద ఫిర్యాదు తీసుకుని వెళ్ళారు. దానియేలును శిక్షించడానికి రాజు ఎలాంటి లోపం కనిపించట్లా. సరే, శాసనం ప్రకారంగా లోనేసేసాడు. లోనేసేస్తే దానియేలు చనిపోలేదు. దానియేలు సజీవుడిగా బయటకు వచ్చాడు. ఎవరైతే ప్రణాళిక చేశారో వాళ్ళందరి ఎముకలతో సహా సింహాలు తినేశాయి. అప్పుడు దర్యావేషు 25, 26, 27, 28 వచనాల వరకు దర్యావేషు చెప్తున్న సాక్ష్యం వింటే ఎంత అద్భుతమైన సాక్ష్యం. నిజంగా దానియేలు దేవుడే నిజమైన దేవుడని, ఆ దేవుణ్ణి ఎవడైనా దూషిస్తే ఆయన చట్టం చేయాల్సి వచ్చింది దేవుని స్తోత్రం. ఆ రీతిగా ఆయన శ్రమ కూడా వెళ్ళకపోతే అక్కడ దేవునికి అంత మహిమ వచ్చేది కాదు. ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో ప్రభు ఒక సమస్యను అనుమతించాడు అంటే అది ఆయన మహిమ కొరకైనా కావాలి, నీ దేవుని కొరకైనా కావాలి. ఎన్ని రోజులు మనం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నాకు ఇది కావాలి, ఇది ఇస్తేనే నేను ఆరాధన చేస్తాను, ఎన్ని రోజులు ఆ స్థితిలో ఉంటాం? మీ పిల్లలు చిన్నప్పుడు మమ్మీ చాక్లెట్ కావాలి, చొక్క కావాలి, షూ కావాలి, ఇవన్నీ అడిగే స్థితిలోనే ఆయన చనిపోయాక అదే రీతి బ్రతికితే మీ బ్రతుకుల్లో అర్థం ఏంటి? ఆలోచన చేయండి. మనం శ్రమల గుండా వెళ్ళాల్సిందే. ఆ శ్రమలకు ఇలాంటి ఉదాహరణలు చెప్పాలి అంటే శ్రేష్టమైనటువంటి ఉదాహరణ ఏంటో తెలుసా? ప్రపంచంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శిలువ మరణం అనే కార్యం ఏదైతే ఉందో ఇంకా దానికంటే ఉన్నతమైన శ్రేష్టమైన కార్యం ప్రపంచంలో లేదు. కారణం ఏంటో తెలుసా? మనుష్య కుమారుడైనటువంటి యేసు క్రీస్తును నాశనం చేయాలని ఇటు సాతాను అటు మనుషులు ప్రణాళిక చేసి శిలువను చంపివేస్తే దేవుడు అదే చావును ఈ ప్రజలకు మేలుకరంగా మేలైన విధంగా ఉద్దేశించి ప్రపంచ ప్రజలందరికీ రక్షణ కార్యాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ శ్రమనే లేకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. ఆ శ్రమ కనుక లేకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తన శిష్యులందరికీ కనిపించాడు. ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో చెప్తారా? ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, నాకు పరలోకంలో అధికారం ఉంది, ఈ భూమి మీద కూడా అధికారం ఉంది. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరందరూ కూడా మీరు వెళ్ళాలి, వెళ్ళి ఈ ప్రపంచంలోని ప్రజల్ని నాకు శిష్యులుగా చేయాలి. నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో, ఏమి చెయ్యాలని ఆజ్ఞాపించానో వాటన్నిటిని వారికి తెలియజేయండి, బోధించండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోకి బాప్తిస్మం ఇస్తూ మీరు ముందుకు సాగండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అన్నా. ప్రభు నీతో ఉన్నాడు. ఆయన వచ్చాడు, పరలోక రాజ్యం గురించి ప్రకటన చేశాడు, ఆయన చేయాల్సిన కార్యం చేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఆయనను వెంబడిస్తున్నటువంటి మనుషులకి ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? నాలాగే మీరు వెళ్ళాలి, ప్రపంచంలోని ప్రజలకి శుభవార్తను ప్రకటించాలి. మనుషులందరి దగ్గర ఒక దుర్వార్త ఉంది. ఏంటో తెలుసా? దుర్వార్త, ప్రపంచంలోని మనుషులందరూ కూడా పాపములో ఉన్నారు. పాపానికి చివరికి వాళ్ళకి నరకం ఉంది.
వాళ్ళు దాని నుంచి రక్షించబడాలి, తప్పించబడాలి అంటే నేను ఈ లోకంలో ఎందుకొరకు పుట్టానో, ఎందుకొరకు చచ్చిపోయానో, ఎందుకొరకు తిరిగి లేచానో దానిని ప్రకటించవలసిన బాధ్యత మీ మీద ఉంది. దానిని గ్రహించినటువంటి పౌలు ఆయన చెప్తా ఉన్నాడు, సిలువ కార్యాన్ని, ఆయన సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించడానికి ఎందుకొరకు ఇష్టపడ్డాడు అని అంటే, ఆయనను ప్రకటించడం ద్వారా ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ దేవుడు పరిచయం అవుతాడు, దేవుడితో సహవాసం ఏర్పడుతుంది, దేవుడిచ్చినటువంటి నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకుంటారు, చివరికి శాశ్వతంగా దేవునితో కలిసి ఉండే జీవితాన్ని పొందుకుంటారు. ఆ కార్యం నా ద్వారా జరగవలసిందే అని తన బాధ్యతను గుర్తెరిగి తాను చెరసాలలో వేసినా సరే లోపల ఉన్నటువంటి అధికారులకి తనేం చేశాడో తెలుసా? సువార్తను ప్రకటించాడు. ఒకవేళ ఆయనను బంధించి చెరసాలలో వేయకపోతే పౌలు చెరసాలలోకి వెళ్ళి అక్కడున్న అధికారులకి, అక్కడున్న మనుషులకి ఆయన సువార్త ప్రకటించేవాడు కాదు. ఆ అధికారులేమో వీరిని క్లోజ్ చేస్తే సువార్త ఆగిపోద్ది అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళు చేసిన అదే కార్యాన్ని దేవుడు ఎలా ఆశీర్వాదకరంగా మార్చాడో చూడండి. అందుకే పౌలు అంటున్నాడు, నాకు జరిగినటువంటి ప్రతి శ్రమ దేవుడు శుభవార్త ప్రబలమగుటకే, శుభవార్త విస్తరించడానికే దేవుడు తలపెట్టాడు. అందుకే రోమపత్రిక 8:28 అన్నాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుట కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మీకు తెలుసా? దేవుడు ఈరోజు అడుగుతా ఉన్నాడు, మీకు తెలిస్తే మీరు నీతిగా బ్రతకటానికి, న్యాయంగా బ్రతకటానికి, పవిత్రంగా బ్రతకటానికి దేవుడు ఎందుకొరకు నేను రక్షించుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడట కొరకు శ్రమల గుండా వెళ్ళటానికి మీరు ఇష్టపడతారు. అంతేకాదు 35వ వచనం నుంచి ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడో చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనివైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మనని ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా ప్రూఫ్ చేసుకుంటూ, ఆయన ముందున్నటువంటి భక్తుల జీవితాన్ని ఆధారంగా తీసుకుంటూ గట్టిగా నమ్మి చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం. సో ఆ రీతిగా మనం శ్రమను అనుభవించడానికి సిద్ధపడిన స్థితిలోకి ఎదగకపోతే మన తల్లిదండ్రులకు మనం ఎలా నిష్ప్రయోజకులం అవుతామో ఒకరోజు దేవునికి కూడా నిష్ప్రయోజకులం అవుతాం. మనం మట్టుకు మనం రక్షించబడతాం, పరలోకంలో సీటు దొరుకుతుందేమో. కానీ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా బూడిదలాగా వెళ్ళాల్సి వస్తుంది. వెండి బంగారం వెలగల రాళ్ళలాగా మన జీవితం ఉండాలి, మన పరిచయం ఉండాలి. అందుకే పౌలు అన్నాడు, ఈ యొక్క శ్రమల ద్వారా దేవుడు సువార్తను విస్తరింపచేయడం కొరకే దేవుడు దానిని ఉద్దేశించాడు. ఇంకా ఆయన ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే 13వ వచనం అంటాడు, హల్లెలూయా. ఆయనకు వచ్చిన శ్రమలు ఈ లోకంలో ఏదో సంపాదించడం కొరకో, లేకపోతే ఏదో తప్పు చేసో,
దేని కొరకు ఆయనకు బంధకాలు రాలేదు. ఆయనకు వచ్చిన బంధకాలన్నీ కూడా కేవలము యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నాడన్న సత్యాన్ని ప్రకటించడం కొరకని తనకు శ్రమలు వచ్చాయని ఆయన అంటున్నాడు. ప్రేతోర్యము అను సేన అంటే సైనికులు. అపోస్తుడైన పౌలు 10,000 మంది సైనికులు ఉండే రాజభవనంలో కూడా ఆయన సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. వాళ్ళకే కాదు, తక్కిన వాళ్ళందరికీ కూడా ఇదేంటి తెలుసు, విషయం ఏంటి అని అంటే, నాకు వచ్చిన ప్రతి కష్టం సువార్తను ప్రకటించినందుకే, నీతిగా బ్రతికినందుకే, న్యాయంగా బ్రతికినందుకే, పవిత్రంగా ఉండటం కొరకు నేను ఏ రీతిగా బ్రతికానో ఆ బ్రతుకు నిమిత్తమే నాకు శ్రమలు వచ్చాయి. కానీ నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరిని దోచుకోలేదు. నా జీవితం కొరకు ఈ లోక సంబంధమైన జీవనోపాధిలో ఏదైనా చిక్కుకుంటే వచ్చిన సమస్యలు కావని ఆయన స్పష్టంగా నా తోటి వాళ్ళందరికీ తెలుసు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన అంటున్నాడు 14వ వచనానికి వెళ్ళి చూస్తే, ఆయన పౌలుతో కలిసి నివసిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా పౌలు జీవితం ఒక మాదిరికరమైన జీవితం అయింది. ఏంటో తెలుసా? ఆయన శ్రమపడ్డాడు. శ్రమపడిన జీవితం అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి, ఆయనతో పనిచేసినటువంటి సహోదరులందరికీ తెలుసు. ఆయన జీవితాన్ని చూస్తే పౌలును వాడుకున్న దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు. మామూలు మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పలేదైనా, చెరసాలలో ఉన్న అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి ఆయన సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. శ్రమ ద్వారా మేలు జరిగించాడు. మేము కూడా శ్రమ పడితే మా ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడని వాళ్ళకి ఆయన జీవితం ఒక ఉత్ప్రేరకంగా వాళ్ళకు పనిచేసిందట. పంటకి ఎరువేస్తే ఏ రీతిగా పనిచేస్తుందో పౌలు జీవితం అక్కడ ఉన్న విశ్వాసులకు ఆ రీతిగా పనిచేస్తుందని ఆయన 14లో సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనం జీవించకపోతే మన జీవితానికి ప్రయోజనం లేదు. దయచేసి మోకరిద్దాం. ప్రభు బలంలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? శ్రమను అనుభవించడానికి ఇష్టపడుతున్న జీవితం ఉందా, లేదంటే చిన్నపిల్లల్లాగా ఇంకా ప్రభు నాకు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అనే దశలోనే ఉన్నాము? ఆలోచన చేద్దాం. దయచేసి ప్రభు బలంలో పాల్గొనేవారు, రక్షణ మారు మనసు బాప్తీసం లేనివారు దయచేసి తీసుకునకండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తాం. విత్తబడిన వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేసి శ్రమలు మేలు కొరకన్న సత్యాన్ని మేము ఎరిగి ఆ రీతిగా ముందుకు సాగడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.